దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 11th మార్చ్ 2024 మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 51వ అధ్యాయము 10వ వచనము. సామ్ నంబర్ 51 and verse 10. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగుజేయము, నూతన మనస్సును నాలో పుట్టించుము. ఎందుకు శుద్ధ హృదయము మనకు కావాలి? చాలా ముఖ్యమైన ప్రశ్న. వై యూ నీడ్ ఎ క్లీన్ హార్ట్? లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. క్రియేట్ ఇన్ మీ ఎ క్లీన్ హార్ట్, ఓ గాడ్, అండ్ రెన్యూ అ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ. రెన్యూ అ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ. నాలో, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా నాకు పుట్టించుము. ఎందుకు శుద్ధ హృదయము కావాలి తెలుసండి? ఎందుకంటే నీవు రక్షింపబడినప్పుడు నీలో దేవుడు ఆయన శక్తిని పెట్టి ఉన్నాడు, ఆత్మను పెట్టి ఉన్నాడు. యు క్యారీ ద సేమ్ పవర్ వాట్ జీసస్ హ్యాడ్ ఇన్ యువర్ స్పిరిట్. శుద్ధ హృదయము లేకుండా నీలో ఉన్న దేవుని యొక్క శక్తిని నువ్వు బయటకు తీసుకురాలేవు. సో దట్స్ వై యు నీడ్ టు హ్యావ్ ఎ క్లీన్ హార్ట్. శుద్ధ హృదయము ఉంటేనే నీలో ఉన్న దేవుని శక్తిని బయటికి నువ్వు తీసుకొని ఆశీర్వాదంగా మార్చుకోగలవు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆల్వేస్ యూ నీడ్ టు హ్యావ్ ఎ వెరీ క్లీన్ హార్ట్. దెర్ షుడ్ బి నో డబుల్ మైండెడ్నెస్, నో హిపోక్రసీ. వేషధారను, ద్విమనస్సు ఉండకూడదు నీలో. శుద్ధ హృదయము ఉన్నప్పుడే నీలో ఉన్న ఆయన శక్తి, దేవుని శక్తి లోనికి వస్తుంది. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ఆ గొప్పతనాన్ని బయటకు తీసుకురావాలి. అప్పుడే ప్రతి శత్రువు నీ జీవితంలో ఓడిపోతావు, ప్రతి పరిస్థితి, ప్రతి సవాల్ను గెలుస్తావు. సో వితౌట్ క్లీన్ హార్ట్ యూ కెనాట్ అచీవ్ దిస్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మారు మనసు తగిన జీవితాన్ని జీవించాలి. వితౌట్ రిపెంటెన్స్ యూ కెనాట్ క్లీన్ యువర్ హార్ట్. అబ్స్టెయిన్ ఫ్రమ్ ఎవ్రీ వికెట్ థింగ్. దుష్టుడు సంబంధమైన ప్రతిదీ విరమించుకోవాలి. శుద్ధ హృదయము నువ్వు కలిగి ఉండాలి. हिंदी में पढ़ेंगे भजन संहिता 51st चैप्टर और उसमें 10वीं वचन पढ़ रहे हैं. भजन संहिता 51 और 10. हे परमेश्वर, मेरे अंदर शुद्ध मन उत्पन्न कर और मेरे भीतर स्थिर आत्मा नए सिरे से उत्पन्न कर. शुद्ध मन मुझ में रखो. शुद्ध मन क्या करता है? आप में जो परमेश्वर का शक्ति है उसको बाहर निकालता है. इसलिए शुद्ध मन ज़रूरत है. यीशु मसीह के लहू के द्वारा आपका हृदय धुला जाना चाहिए. యేసు రక్తము చేత నీ హృదయము కడగబడాలి. నీ మనస్సాక్షి ఎంతో శుద్ధీకరింపబడాలి త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే శుద్ధ హృదయము నువ్వు కలిగి ఉంటావో దేవుని యొక్క శక్తి నీలో నుంచి బయటికి ప్రవహిస్తుంది. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. అపవాది క్రియను లయపరుస్తుంది. నువ్వు చేయనంత సఫలం చేస్తుంది దేవుని యొక్క శక్తి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచడానికి స్తోత్రములు నాయన. అవును తండ్రి, మా అందరిలో శుద్ధ హృదయము కలుగు చేయమని అడుగుచు మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. మమ్మల్ని అందరినీ సర్వసత్యంలో నడిపించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేయవాడవయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసినాను. మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రములు దేవ. ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఫైనల్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నవారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నవారు, దేవ జాబ్స్ కొరకు ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవ మీ శక్తితో నింపి బలపరిచి వారిని దీవించినందుకు స్తోత్రం. మంచి స్కోర్, మంచి మార్కులు వారికి అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవ. ఉద్యోగంలో, వ్యాపారంలో చేసిన వారిని దీవించి అన్ని విషయాల్లో వారికి చాలిన దేవుడై ఉన్నందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు జరిపించుకున్న వారిని దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధిలింపజేయడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను.
పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి దేవ శుద్ధ హృదయం కలిగి పరిచయం చేయడానికి సహాయం చేయని, భారతదేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేసిన వీళ్ళందరినీ కూడా రక్షించి కాపాడి బలపరచండి అయ్యా. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా నీవే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు శుద్ధ హృదయం వారికి కలుగు చేసి ప్రభా, వారిలో ఉన్న నీ సామర్థ్యము, నీ శక్తిని దేవా వారు బయటకు తీసుకురాటకు కృప అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయం. మాటల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధుల తెగక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.